అంతర్జాతీయ ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తయినట్లు అధికారికంగా ధృవీకరించారు అసెంబ్లీ సభ్యుడు మహ్మద్ అలం. ఎంపికైన వ్యక్తి పేరును ప్రకటించే బాధ్యతను సెక్రటేరియట్ అధిపతి హుస్సేనీ బుహ్రిక్కి అప్పగించారు. అయితే ఆ పేరు అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీబీసీ ప్రతినిధి లారా కోయెన్స్బర్గ్తో మాట్లాడిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులను గట్టిగా సమర్థించుకున్నారు. ఇరాన్ ఏకంగా 20,000 బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది అని, ఇది ప్రపంచ శాంతికి ముప్పు అని ఆయన ఆరోపించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదా అన్న ప్రశ్నకు ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను గౌరవించదు అని, సైప్రస్లోని బ్రిటన్ స్థావరంపై దాడి చేయడమే అందుకు నిదర్శనమని హెర్జోగ్ బదులిచ్చారు. తమను తాము రక్షించుకోవడానికి దాడులు చేయడం తప్ప మరో మార్గం లేదు అని ఆయన స్పష్టం చేశారు. కొత్త నాయకుడి పేరు అధికారికంగా వెల్లడైతే మధ్యప్రాచ్యంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తయినట్లు అధికారికంగా ధృవీకరించారు అసెంబ్లీ సభ్యుడు అహ్మద్ అలం. ఎంపికైన వ్యక్తి పేరును ప్రకటించే బాధ్యతను సెక్రటేరియట్ అధిపతి హుస్సేనీ బుహ్రిక్కి అప్పగించారు. అయితే ఆ పేరు అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీబీసీ ప్రతినిధి లారా కోయెన్స్బర్గ్తో మాట్లాడిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులను గట్టిగా సమర్థించుకున్నారు. ఇరాన్ ఏకంగా 20,000 బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఇది ప్రపంచ శాంతికి ముప్పు అని ఆయన ఆరోపించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదా అన్న ప్రశ్నకు ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను గౌరవించదు అని, సైప్రస్లోని బ్రిటన్ స్థావరంపై దాడి చేయడమే అందుకు నిదర్శనమని హెర్జోగ్ బదులిచ్చారు. తమను తాము రక్షించుకోవడానికి దాడులు చేయడం తప్ప మరో మార్గం లేదు అని ఆయన స్పష్టం చేశారు. కొత్త నాయకుడి పేరు అధికారికంగా వెల్లడైతే మధ్యప్రాచ్యంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.